సుదీర్ఘకాలం తర్వాత చిత్తూరు మేయర్ కటారి అనురాధ ఆమె భర్త హత్య కేసులో దోషులకు నేడు చిత్తూరు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. కేసుకు సంబంధించి 24వ తేదీ నిందితులను 5గురు నేరం చేసినట్లు కోర్టు విచారణలో తేలింది. ఈ రోజు తుది తీర్పును శిక్షను ఖరారు చేయనుంది. చిత్తూరు కోర్టులో భారీ బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కోర్టుకు వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కటారి అనురాధ దంపతులను 2015 నవంబర్ 17వ తేదీ వారి మేనల్లుడు అలియాస్ చంద్రశేఖర్ నగరపాలక సంస్థ కార్యాలయంలోనే ముసుగులు ధరించి వచ్చి దారుణంగా హత్య చేశారు. ఈ కేసు విచారణ 10 సంవత్సరాల పాటు కొనసాగింది. రెటికాటు కటారి అనురాధ హత్యకు సంబంధించి కూడా ఈ రోజైతే కోర్టు తుది తీర్పునైతే వెలువరించనుంది. చిత్తూరు మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో అయితే నేడు కోర్టు ఏం తీర్పునిస్తుందనేది కూడా ఉత్కంఠగా మారింది. అయితే ఏకంగా 10 సంవత్సరాల పాటు ఈ విచారణ అయితే కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ రోజు తుది తీర్పును వెలువరించనుంది. మరి దోషులకు ఎలాంటి శిక్ష వేస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాలి. ఇక్కడికి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇప్పటివరకు 10 సంవత్సరాల నుంచి కూడా ఈ అనురాధ కేసుకు సంబంధించి విచారణ అయితే జరుగుతూ వస్తుంది. మరి ఈ రోజు కోర్టు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని దోషులకు ఎలాంటి శిక్ష విధించే అవకాశం ఉండొచ్చు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని ఉంది, డీటెయిల్స్ ఏంటి? అఖిల, 10 సంవత్సరాల సుదీర్ఘ విరామం అంటే 2015 నవంబర్ 17వ తేదీన నగరపాలక సంస్థ కార్యాలయంలో అప్పటి మేయర్ కటారి అనురాధ, అదేవిధంగా ఆమె భర్త కటారి మోహన్లను వారి మేనల్లుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్తో పాటు మిగతా ఒక 5 మంది సభ్యులు అక్కడికి చేరుకొని ఆమె కార్యాలయంలోనే, ఏదైతే మేయర్ కార్యాలయంలోనే తుపాకీతో కాల్చి చంపారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడున్న ఆమె భర్త మోహన్ మీద విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో కటారి అనురాధ అక్కడికక్కడే మరణించగా, ఏదైతే మోహన్ను వేలూరు సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మరణించాడు. దీనికి సంబంధించి చిత్తూరు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి 23 మంది నిందితులను కేసులో చేర్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి కాసారం రమేష్ అని శ్రీకాళహస్తికి చెందిన టీడీపీ నాయకుడికు పూర్తి స్థాయిలో ఈ కేసుతో సంబంధం లేదని అతన్ని ఈ కేసు నుంచి తప్పించారు. దీంతో పాటు మరొకరు మరణించారు. మొత్తం 21 మంది 24వ తేదీన పూర్తి స్థాయిలో ఒక తీర్పు వచ్చింది. కేవలం 5 మంది మీద మాత్రమే కేసు నిరూపణ అయింది. చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్, ఈ 5గురు మీద కేసు శిక్షను ఈరోజు ఏదైతే న్యాయస్థానం చిత్తూరులోనే 6th ఏడీజే కోర్టు న్యాయమూర్తి తన తీర్పును ప్రకటించనున్నారు. మొత్తం మీద తీసుకుంటే 10 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఈ న్యాయస్థానంలో వాదోపవాదాలు కొనసాగాయి. 122 మంది సాక్షులను పూర్తి స్థాయిలో విచారించారు. ఈ నేపథ్యంలో ఏదైతే హత్యతో పాటు కుట్ర, ఈ 2 కేసులకు సంబంధించి శిక్ష ఖరారు కానుంది. డెత్ సెంటెన్స్ పడుతుందా, లేకపోతే యావజ్జీవ కారాగార 2 సార్లు యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశం ఉందా అన్నట్లు న్యాయ నిపుణులు చర్చించుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ కేసుకు సంబంధించి ఏదైతే చంద్రశేఖర్ అలియాస్ చింటూ ఇటు కటారి మోహన్కు సంబంధించి సమీప బంధువు, మేనల్లుడు, ఇతను మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తూ ఏదైతే తన మామ కోసం అతను ఉద్యోగాన్ని వదిలివేసి అప్పట్లో కటారి మోహన్కు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు మధ్య వర్గ విభేదాలు పెద్ద ఎత్తున ఉండేవి. అప్పట్లో తన మేనమామకు అనుకూలంగా వచ్చి పనిచేశాడు. సీకే బాబుపై హత్యాయత్నం కూడా చేశాడు. అప్పట్లో ఇది సంచలనం కూడా కలిగించిన సంఘటన. దీనికి సంబంధించి ఆ తర్వాత అతను మోహన్కు అనుకూలంగా పనిచేస్తున్న నేపథ్యంలో కటారి అనురాధ 2013 చివరిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్గా ఎంపికైంది. ఆమె 2014 నుంచి మేయర్గా కొనసాగుతున్న నేపథ్యంలో కుటుంబ విభేదాలు, ఏదైతే కుటుంబంలో ఆధిపత్య పోరు కారణంగానే ఈ హత్య జరిగిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కేసు విచారణ సుదీర్ఘకాలం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిన నేపథ్యం. మొత్తం మీద చూసుకుంటే ఈరోజు శిక్ష విధిస్తున్న నేపథ్యంలో కోర్టులో పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇటు కటారి కుటుంబానికి సంబంధించి మిగిలిన కటారి హేమలత, మాజీ మేయర్, ఆమె కుటుంబంలో ఆమె ఒక్కరే మాత్రమే మిగిలారు. ఆమె భర్త ప్రవీణ్ కూడా కరోనా సమయంలో మరణించడంతో కేవలం కటారి హేమలత మాత్రమే మిగిలింది. ఆమె ప్రస్తుతం
చిత్తూరు చుడా చైర్మన్గా కూడా పనిచేస్తున్న నేపథ్యం ఆమెకు బందోబస్తు కల్పించారు. అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే అయిన సీకే బాబు ఇంటి వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పాటు కోర్టుకు వచ్చే ప్రతి ఒక్కరిని అనువనువును తనిఖీ చేసి లోపలికి పంపుతున్న పరిస్థితి. మొత్తం మీద తీసుకుంటే ఎలాంటి శిక్ష పడుతుందన్న టెన్షన్ వాతావరణం నెలకొన్న అఖిల చెప్పండి. దామోదర్, అయితే ఇప్పుడు కటారి అనురాధ వారి భర్త కుటుంబ సభ్యులైతే ప్రస్తుతం ఏం డిమాండ్ చేస్తున్నారు? సో ఎందుకంటే వారిని ఇంత కిరాతకంగా హత్య చేసిన అనంతరం కూడా సో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలను అయితే సేకరించారు? సో వాంటెడ్ గానీ ఈ హత్య జరిగినట్టయితే నిరూపించారా? సో ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ 5గురికి కూడా ఎలాంటి శిక్ష పడే అవకాశాలు ఉండవచ్చు ఈ కేసు ప్రకారం? ఏదైతే హత్య నేరం పూర్తిగా నిరూపితమైంది, మారణాయుధాలు ధరించి హత్యకు చేశారు, అదేవిధంగా కుట్రకు పాల్పడ్డారు అనే 2 కోణాల్లో 2 కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి 2 కేసులకు సంబంధించి డెత్ సెంటెన్స్ పడుతుందా, లేకపోతే ఏదైతే ముఖ్యులైన ఇద్దరు ఏదైతే హత్యలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరికి ఏదైతే డెత్ సెంటెన్స్, మరో 3కి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందంటూ న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే 10 సంవత్సరాల కాలంలో 9 సంవత్సరాల పైగా చింటూ జైల్లో ఉన్న నేపథ్యంలో అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది, 5గురికి అని చెప్తున్నారు. మొత్తం మీద మరో గంటలో ఏ శిక్ష పడనుంది అన్న విషయం తేలే అవకాశం ఉంది. అయితే 2 శిక్షలు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద సుదీర్ఘ కాలం పాటు విచారణ కొనసాగిన నేపథ్యంలో ఖచ్చితంగా దోషులకు సరైన శిక్ష పడుతుందంటూ హేమలత ఏదైతే 24వ తేదీ మీడియాతో కూడా మాట్లాడుతూ ఆమె ఇన్ని రోజుల నిరీక్షణకు న్యాయ వ్యవస్థ ఫలితం దక్కింది, న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా దోషులకు కఠినమైన శిక్ష పడుతుందంటూ కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద చూస్తే ఈ కేసుకు సంబంధించి 2 శిక్షలు పడే అవకాశం ఉంది. ఒకటి ఏదైతే హత్య కేసు, మరొకటి ఏదైతే ఇటు కుట్ర కేసు. ఈ 2 కేసులకు సంబంధించి శిక్షను న్యాయస్థానం ఈరోజు ఖరారు చేయనుంది 5 మంది నిందితులకు. అఖిల దామోదర్, అయితే ఇటు అనురాధకు సంబంధించిన న్యాయవాదులు ఇప్పటివరకు అటు కోర్టుకు చేరుకున్నారా? సో వారు ఏం చెప్తున్నారు? అలాగే హేమలత వారికి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారా? కోర్టు వద్ద సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతం? అఖిల కోర్టు వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. చిత్తూరు నగరంలో కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఇప్పటికే చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ ప్రకటించిన నేపథ్యం. మరోవైపు పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. కోర్టులోకి వచ్చే ప్రతి ఒక్కరిని అనువనువును తనిఖీ చేస్తున్నారు. 10:30 గంటలకు ఏదైతే నిందితులు చిత్తూరులోనే జిల్లా జైల్లో నిందితులను 5 మందిని ఉంచారో వారిని 5 మందిని తీసుకొని వస్తారు. అంతకు మునుపుగానే ఏదైతే చాలామంది ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి, కోర్టు ఆవరణం వద్దకు చేరుకొని ఈ హియరింగ్ లాస్ట్ శిక్ష ఎలాంటి శిక్ష వల్ల తీర్పు రాబోతుంది అన్న విషయం కోసం అటు నిందితుల బంధువులతో పాటు ఇటు ఏదైతే ఇటు కటారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.